ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 16-17 తేదీల్లో సింహరాశి వారు ఊహించని భారీ మార్పులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీరే ఆశ్చర్యపోతారు. అలాగే సింహరాశి వారి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మకా 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే, ప్రైవేట్గా ఉద్యోగం చేసేవారికి మంచి సంస్థలో ఒక ఛాన్స్ వస్తుంది. అది మీకు అంతులేని మార్పు కాబట్టి మీరు అన్నీ తెలుసుకొని అన్ని వివరాలు తెలుసుకొని ఆ మార్పు చేసుకోవచ్చు. మరో ఉద్యోగానికి వెళ్ళవచ్చు. అలాగే చాలామందికి స్వంత ఇల్లు ఉండాలని చాలా కోరికలు ఉంటాయి. స్వంత ఇల్లున్నా సరే మరి నూతనంగా కట్టుకోవాలని చాలామంది ఇష్టపడతారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. అలాగే సింహరాశి వారిలో ఒక్కొక్క రంగానికి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారి జాతకాల విషయాలకు వస్తే వారి వ్యక్తిత్వాన్ని ప్రవర్తనని బట్టి కొంతమంది జాతకాలు వివరించవచ్చు. కాబట్టి వారి వ్యక్తిత్వం ద్వారానే ఎటువంటి ఫలితాలు వస్తాయో వారికి అర్థమవుతుంది. అలాగే గ్రహాలు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి, అందరికీ అనుకూలంగానే ఉన్నాయి. కానీ మరికొంతమంది వ్యక్తులకి అనుకూలంగా లేకపోవచ్చు, జాతక దోషాలు కావచ్చు. కాబట్టి అందరికీ పనులు అవ్వాలని లేదు. కాబట్టి సింహరాశి వ్యక్తులు అనుకున్న విధానంలో పనులు అయినా కాకున్నా మీరు మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ సానుకూలమైన సమయం ఉంటుంది. కాబట్టి మీ జాతకం మీ చేతుల్లోనే ఉంటుంది. మేము చెప్పే పరిహారాలు చేస్తే చాలు, మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఇక సింహరాశి వారి వ్యక్తుల ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కష్టం ఉంటుంది, దానికి తగిన లాభాలు ఉంటాయి. కానీ కష్టం ఎక్కువగా కనిపిస్తుంది. రాశివారు మాటల్లో నిలకడ లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే సింహరాశి వ్యక్తుల ఉద్యోగ విషయంలో బదిలీలు కనిపిస్తున్నాయి, కానీ చాలా దూరంగా ఉంటాయి. అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయి. మీరు కాస్త నిలకడగా ఉన్నట్లయితే మీరు అనుకున్న ఫలితాలు మీకు దక్కుతాయి. ఇక రాజకీయ నాయకులకు సింహరాశి వారి వ్యక్తులకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులు చాలామంది రాజకీయ నాయకులుగా ఏలుస్తారు. కాబట్టి వారు విజయవంతంగా జీవితంలో సక్సెస్ అవుతారు. కాబట్టి సింహరాశి వ్యక్తులు రాజకీయంగా చాలా బాగుంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మంచి బదిలీలు వస్తాయి, కానీ చాలా దూర ప్రాంతాలలో వస్తుంది. అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు వస్తాయి, వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే మీరు అనుకున్న ఉద్యోగాలు రాకపోయినా తక్కువ స్థాయిలో కానీ ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీకు తగిన ఉద్యోగం కాస్త ఆలస్యం అవుతుంది. అయినా జాబ్ పర్మనెంట్ కావాలని చూస్తున్నారో కాస్త ఆలస్యం అవుతుంది. రాశివారు ఇక నుండి చాలా సంపాదిస్తారు. సంపాదన ఎక్కువ కావడంతో గృహ నిర్మాణం లేదా ఫ్లాట్లు కొనుగోలు చేయాలని ఆలోచనలు చేస్తారు. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. ఇక వ్యవసాయదారులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు అనుకున్న ఫలితాలు రావాలంటే మొదటి పంట కాకుండా మరో పంటకి మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు ఫలితాలు, లాభాలు వస్తాయి. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. వీరు ఏది సాధించాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా సాధిస్తారు, విజయం పొందుతారు. చదువు శ్రద్ధ ఎక్కువగా పెడతారు. విద్యార్థులకు సులభంగానే విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి, కానీ క్రీడాకారులకు కాస్త ఆలస్యం అవుతాయి. అదేవిధంగా క్రీడాకారులకు కష్టంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా సింహరాశి వారి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఏది అనుకుంటే అది జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక సింహరాశి వివాహం అయిన వారి భాగస్వాములకు అప్పుడప్పుడు కొన్ని విభేదాలు వస్తాయి, కానీ వాటిని మీరు అధిగమించవచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ప్రేమతో వారిని లొంగదీస్తారు. ఇక వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారి ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆనందాన్ని చూపిస్తారు కాబట్టి వారి పార్ట్నర్ ఎంతో సంతోషాన్ని చూస్తారు. అలాగే వీరి ప్రేమలో కాస్త నిజమైన ప్రేమ ఉంటుంది, మరికొద్దిగా ఇన్ఫాక్చువేషన్ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారి ప్రేమ ఆనందం మాత్రమే ఇస్తుంది. ప్రేమ వివాహాలు ఈ రాశివారు చాలా తక్కువగా చేసుకుంటారు. అలాగే ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చే వివాహమే వీరు చాలా ఇష్టపడతారు. వ్యాపారంలో ఎక్కువ స్థాయిలో లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగం విషయానికి వచ్చినట్లయితే బదిలీలు మాత్రం ఉంటాయి. ఈ కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి నుండి వీరికి సానుకూల సమయం వీరు చుట్టూ ఉంటుంది. కాబట్టి వీరు ఏది ఆలోచించినా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అలాగే సరికొత్త ఆలోచనలు చేస్తారు. వీరు మంచి స్థితికి ఎదగాలని చూస్తారు. అలాంటి ఆలోచనలు వీరికి వస్తాయి. అలాగే ఏదైనా సమస్య వచ్చినట్లయితే స్త్రీ పురుషులు వీరు శక్తి సామర్థ్యాలు ఉపయోగించి పరిష్కారం చేసుకుంటారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేనికి లొంగిపోరు. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి నిర్ణయం విశేషమైన ఫలితాలను పొందుతారు. మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక నుండి మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. సింహరాశి వ్యక్తులు ఏదైనా ఆశించింది త్వరగా రావాలన్నా, ఫలితం పొందాలనుకున్నా, ప్రతి విషయంలో విజయం సాధించాలన్నా, ఇతరులు తమని ఆరాధించాలన్నా ఈ ఒక్క పరిహారం చేయండి. దీనివలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక నుండి సింహరాశి వ్యక్తులు ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. అలాగే బ్రతుకుతారు. కానీ ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదు. అలాగే సింహరాశి వారి వ్యక్తులు ప్రతి శనివారం కనీసం 5 వారాలైనా సరే ఉపవాసం పాటించండి. అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి, మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక నుండి సింహరాశి వ్యక్తులంటే ఒక గొప్ప రాజు మంత్రిలా ఉంటారు. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే సమాజంలో గౌరవం, పేరు పొందుతారు. ఆర్థికంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. వీరికి ప్రేమ, జాలి ఎక్కువగా ఉంటుంది. దానం చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఒక రాజులా బ్రతుకుతారు.